ప్రియ సహోదరులారా, మీ ముందుకి ఒక మంచి సందేశంతో వస్తూ ఉన్నాను. కాలగతులు మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరము కాలము. మన జీవన ప్రయాణం అంతా కాలంతోనే కొలవబడుతుంది. కాలంలోనే పుట్టిన మనిషి కాలంలోనే గతిస్తున్నాడు. పుట్టుటకు, పెరుగుటకు, విద్యాబుద్ధులు నేర్చుకొనుటకు, కుటుంబ ధర్మం నిర్వర్తించుటకు, సంఘములో ప్రయోజకుడిగా జీవించుటకు, ఒక్క మాటలో చెప్పాలంటే అన్నిటికీ అనుకూల సమయం కాలం ఉండాలి. ప్రతి పని కూడా సమయ సందర్భాల్లో ముడిపడి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కాల ప్రవాహంలో కొంతమంది అత్యున్నత ఆశయాలతో ఆదర్శంగా జీవించి తమ కాలాన్ని ముగించుకొని ధన్యజీవులుగా చరితార్థులవుతున్నారు. తమ కాలాన్ని నిరర్ధకంగా గడిపేవారు లేకపోలేదు. నిజానికి ప్రతి ఒక్కరి కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఎందుకంటే పోయిన సమయం తిరిగి రాదు. కొంతమంది ఇది మంచి సమయం అని, కాలం కలిసి వచ్చిందని అంటారు. ఇంకొంతమంది అచ్చి రాలేదని అపోహపడుతుంటారు. దేవుడిచ్చిన కాలం అంతా మన మంచిగా. ప్రియ సహోదరి సహోదరులారా, అన్నీ మనమే పేర్లు పెడతాము. మంచిని పెంచి మంచిని 10 మందికి పంచేందుకు దేవుడు నీ కాలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ భూగోళ కాలచక్రంలో దివారాత్రుల్ని, దినాలని, వారాలని, నెలలని, ఋతువులని, వివిధ పరిమితులు మానవ జీవితం గడిచిపోతూ ఉంది. ఎన్ని సంవత్సరాలు జీవించమనే దానికంటే ఏ విధంగా జీవించామనేది చాలా ముఖ్యము. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సౌర సంవత్సరం అనగా భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించేందుకు 360 రోజులు పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బైబిల్లో చెప్పబడిన సంవత్సరాలు నేటి సౌర సంవత్సరాలతో సరిపోర్చగలవా అన్నది రూఢిగా తెలియదు. అయినను బైబిల్ నందు దేవుడు తన సొంత ప్రజలుగా ఎన్నుకొనిన ఇజ్రాయేలీలను చరిత్రలోనే ముఖ్యమైనటువంటి వారినిగా తయారు చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అబ్రహాముతో నీ సంతతి వారు కాని దేశంలో విదేశీలుగా బ్రతుకుదురు. ఆదికాండ 15:13. దావీదు 40 ఏళ్ళు ఇజ్రాయేలీలు నేలెను. అతడు హెబ్రోను 7 ఏళ్ళు, యెరూషలేమును 33 ఏళ్ళు పరిపాలించను. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఇజ్రాయేలీలు ఐగుప్తును వీడి వచ్చిన 408 ఏళ్లకు సొలొమోను పరిపాలన 4వ ఏట. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. సుసంపన్నమైన, వైవిధ్యమైన, క్రమబద్ధమైన ఈ దృశ్య ప్రపంచాన్ని దేవుడే స్వయంగా సృష్టించాడు. సృష్టిని 6 రోజుల్లో పూర్తి చేసి 7వ రోజు సృష్టికర్త విశ్రాంతి తీసుకున్నాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనమంతా కూడా ఈ కాలగతిలో ప్రయాణం చేస్తూ ఉన్నాము. కానీ నువ్వు కాసేపు నవ్వు, అది నిన్ను ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. కాసేపు ఆగు, ఆలోచించు, అది నీ శక్తి. కాసేపు ఆడు, అది నిన్ను నిత్య యవ్వనునిగా నిలుపుతుంది. కాసేపు చదువు, అది నీ జ్ఞానాన్ని పెంచుతుంది. కాసేపు ప్రార్థించు, ఆత్మబలం పొందుతావు. ఏం చేయాలో తోచని వాడు కాలాన్ని వృధా చేసినట్లే. ప్రియ సహోదరి సహోదరులారా, కాలాన్ని సరిగా ఉపయోగించుకోవాలి. కాలంలోనే అన్ని కాలగతులు తెలియచేస్తూ ఉన్నవి.